పెరిగి ఒక కూలీ స్థాయి నుంచి ఒక వయోజన విద్య టీచర్ నుండి ఈరోజు ఒక అమెరికాలో ఒక కంపెనీ పెట్టి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే స్థాయికి ఎదిగి ఎట్లా ఫీల్ అవుతుంది అసలు? యాక్చువల్గా మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి అది ఆ సంతోషం, ఒక పూట మంచిగా చికెన్ వండుకొని పచ్చడి చేసుకుంటే హ్యాపీగా తింటాం. ఇదేంటి రోజు దొరికితే అంత హ్యాపీనెస్ రాదు. డబ్బు లేకపోతే లేదనుకుంటాం, ఉంటేనేమో ఎక్కువైనా కూడా కోసమే తక్కువైనా కోసమే. మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన హ్యాపీగా ఉన్నది అడుగుతున్నావా? నువ్వు ఏ సైట్ అడిగితే చాలా చెప్తానే. 120 రూపాయలు జీతం చేసిన ఒక వ్యక్తిగా ఇప్పుడు ఒక మీరే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వ్యక్తి ఎదగడం, దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? హాయ్, నేను మీ బాలు కాయిత సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎవరు వచ్చిరో తెలుసా? యుఎస్ఏ నుండి జ్యోతిరెడ్డి అక్క వచ్చింది. ఈరోజు మేము సిరిసిల్ల నుండి జగిత్యాల మేము జర్నీ చేస్తున్నాం. మన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసిండు అక్కడ. అక్క నమస్కారం. అక్క నమస్కారం. ముందుగా మా సిరిసిల్లకు వచ్చినందుకు వెల్కమ్ టు సిరిసిల్ల అక్క, ధన్యవాదాలు. జ్యోతిరెడ్డి అక్క నాకు చాలా రోజుల నుంచి పరిచయం, కానీ ఇవాళనే కలిసిన. దగ్గర 10 సంవత్సరాల దోస్తాను ఇలా ఫేస్బుక్ లో అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. అక్క మీ గురించి అంటే స్టోరీలు చాలా ఆర్టికల్ చదివిన, మీరు స్ఫూర్తిదాయకం చాలా మందికి. అసలు మీ నేపథ్యం అంటే వరంగల్లో పుట్టి నాకు తెలుసు. బలగం టీవీ ప్రేక్షకుల కోసం మీ నేపథ్యం ఏంటి సార్? వరంగల్ నుంచి స్టార్ట్ అయింది జర్నీ, బ్రీఫ్ గా మీ గురించి. అది నరసింహలగూడెం, వరంగల్లో వర్ధనపేట దగ్గర నరసింహలగూడెం అని చిన్న పల్లె, ఒక 1000 ఓట్లు ఉండేటువంటి ఒక పల్లె. అక్కడ నాన్న వెంకటరెడ్డి, అమ్మ సరస్వతమ్మ, ఇద్దరు కూడా లేరు, దేవుని చేరు. అమ్మ ఒక 1.5 year కింద చనిపోయినారు. మేము 5 పిల్లలము. అమ్మ నాన్న వ్యవసాయం చేసేటోళ్ళు. నాకు గుర్తుండి 1 ఎకరం భూమి అట్లా అంతా ఉన్నది. సన్నకారు రైతులు, చిన్న సన్నకారు. అక్క మీరంటే వరంగల్లో పుట్టి పెరిగి ఒక కూలీ స్థాయి నుంచి ఒక వయోజన విద్య టీచర్ నుండి ఈరోజు ఒక అమెరికాలో ఒక కంపెనీ పెట్టి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే స్థాయికి ఎదిగి ఎట్లా ఫీల్ అవుతుంది అసలు? నేను ఏమో డబ్బు సంపాదించక ముందు బాగా సంపాదించాలని అనిపిస్తుంది తమ్మి, హానెస్ట్ చెప్తున్నా. సంపాదించిన తర్వాత ఇదేంద్ర బాబు చాలా కష్టమైంది. యాక్చువల్గా మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి అది ఆ సంతోషం, ఒక పూట మంచిగా చికెన్ వండుకొని పచ్చడి చేసుకుంటే హ్యాపీగా తింటాం. ఇదేంటి రోజు దొరికితే అంత హ్యాపీనెస్ రాదు. లేకుంటేనే హ్యాపీనెస్ వస్తుంది కదా. డబ్బు లేకపోతే లేదనుకుంటాం, ఉంటేనేమో ఎక్కువైనా కూడా కోసమే తక్కువైనా కోసమే. హెడ్ఏకే, మనిషి అంత ఉండదు, ఫస్ట్ పీస్ ఉండదు. అంటే ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కనిపిస్తారు యుఎస్ లో? ఇప్పుడు పోయినప్పటి నుంచి చాలా మందిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాము కంపెనీతో, చాలా మంది. అంతేకాకుండా ఈ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత 2007 ఈ పబ్లిక్ లైఫ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ నేను ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ద్వారా 22 సంవత్సరాలప్పుడు, అప్పటి వరకు 10th స్టాండర్డ్, నేను 10th క్లాస్. 2 పిల్లలు, అప్పటికే 5-6 సంవత్సరాల పిల్లలు. నాకు పెళ్లి 16 ఏళ్ళకి అయింది కాబట్టి ఆ టైంలో ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఒకటి సండే క్లాస్కే పోతే ఉంటుంది అని తెలిసి భగవంతుడు నా కోసమే కనిపెట్టిండేమో అన్నాను. అప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అప్పుడు వయోజన విద్య అంటే అప్పుడే అనుకుంటా, ఇంకా ముందే. ఇది ఫస్ట్ వయోజన విద్య టీచర్ వచ్చేసి నేను నెహ్రూ యువ కేంద్ర ఎన్వైకేలో జాబ్, అది 1 year ప్రాజెక్ట్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్వైకేలేనే నేషనల్ సర్వీస్ వాలంటీర్, అది 120 రూపాయలు అయితే ఇది 190 రూపాయలు. సో ఆ 2 ఉద్యోగాలు 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ చేసేటప్పుడే ఒక టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్లో ఎప్పటికప్పుడు ఏ పూటకి ఆ పూటే ఇంతకన్నా మంచిగా ఇంకేమన్నా చేద్దామా, ఇంతకన్నా మంచిగా ఇంకో 10 రూపాయలు ఎక్కువ సంపాదించడానికి ఏం చూద్దాం. ఇప్పుడు తిరుపతి అన్న కలిసిండు, అన్నకి ఇట్లున్నది ఏం చేద్దామని అడిగితే, నీ మాటలలో ఏదన్నా నాకు ఒక విషయం దొరికితే దాన్ని పట్టుకొని పాకటం అన్నట్టు. ఆ టైపు నేను. పెద్దగా సొంత తెలివి ఎక్కువ ఏం లేదు. మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇంత ఏ స్థాయికి ఎదిగినా మన పల్లె వాతావరణం అసలు మర్చిపోము. యాక్చువల్గా బాలు ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన, ఇది హ్యాపీగా ఉన్న మూమెంట్.
హ్యాపీగా ఉన్నది అడుగుతున్నావా? నువ్వు ఏ సిటీ అడిగితే చాలా చెప్తానే. ఫస్ట్ హ్యాపీగా ఉన్న మూమెంట్ జీవితం కష్టాల కడలు తెలుసాక, అంటే ఆ స్థాయి నుంచి వచ్చిన అది తర్వాత ఫస్ట్ అస్సలు అమెరికా కోసం పోవాలని ఆలోచన రావటం 97 లో. మా కజిన్ ఒక ఆమె చేయకనే అమెరికా నుంచి వచ్చింది. ఆమెను చూసి ఆమె స్టైల్ చూసి నేను కూడా ఇట్లా ఉండాలని ఏం చేయాలి, ఈ ఇండియాలో ఉంటే అది కాని పని, నేను కూడా అమెరికా పోతే ఎట్లుంటుందని. వెస్ట్రన్ కల్చర్ అంటే ఇష్టం? కల్చర్ కాదు, పైసలు ఆమె ఖర్చు పెట్టే పైసలు అంటే నేను వేషధారణ ఇట్లా నేను అనుకుంటున్నాను. లేదు లేదు, చూసినప్పుడు అదొక అట్రాక్షన్. ఆ తర్వాత షాపింగ్ చేసేటప్పుడు ద వే షీఈస్ లివింగ్ అది చూసి ఇన్ని డబ్బులు సంపాదించాలి. నాకు ఇద్దరు ఆడపిల్లలు, 97 అంటే అప్పటికే వాళ్ళు 9-10 ఏళ్ళ పిల్లలు. ఓకే, సో ఆ పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలంటే తెలియందే ఉన్నది. మనం ఇప్పుడు ఐ వాజ్ అ గవర్నమెంట్ టీచర్ ఆ టైంలో 97 లో. ఎంత సంపాదించినా నెలకు 5,000 జీతమే. 1,00,000 రూపాయలు కూడబెట్టాలంటే నీ ఖర్చులు పోగా 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో అయితే 1,00,000 రూపాయలు సంపాదించాలంటే అమెరికా పోతే 1,00,000 రూపాయలు ఒక నెలలో సంపాదిస్తాం. ఈ ఆశ పుట్టదు అమెరికా పోవాలని. ఆమెతోనే ఆమెతోనే. ఎవరు అక్క పేరు? జయక్క. జయక్క, థ్యాంక్ యూ జయక్క. ఇంకొక అంటే బావ, మీరు ఇంత సామాజిక సేవాకరం, ఇంత యాక్టివ్ బావగారు ఎట్లా మీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు? యాక్చువల్ గా ఊర్లో ఉన్నప్పుడు ఇద్దరం 10th క్లాసే. ఊరు నేపథ్యం లేదు లేదు, మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ అన్న కొడుకు, అమ్మకు మేనోళ్ళు, రివర్స్ మేనరికం. మన ఇంటి పిల్ల వాళ్ళకి ఇవ్వాలా, యాక్చువల్ గా వాళ్ళ ఇంటి పిల్లని మనం చేసుకోవాలా. మన ఇంటి పిల్ల అక్కడ లక్ష్మి ఎదురొచ్చింది, అమ్మ ఎదురొచ్చింది. ఈజ్ లక్కీ ఫెలో ఆనెస్ట్లీ. బట్ he said that, you know, ఇప్పుడు ఆ గ్రాటిట్యూడ్ అది అంతా కనిపిస్తుంది ఇప్పుడు, యూనో. సో అట్లా అమ్మ వాళ్ళ తరపున బంధువు అన్నట్టు. సో అందుకే ఎక్కువలు తక్కువలు ఏది ఉన్నా కూడా తొందరగా అడ్జస్ట్. ఎన్ని సంవత్సరాలు అయిందాక యూఎస్ పోయి? నేను 2000 పోయినా. 2000 అంటే దగ్గర 23 సంవత్సరాలు. సగం లైఫ్ అక్కడ యూఎస్ లో గడిచింది. అంతే. నేను 30. ఇప్పుడు ఇండియా అక్కడ లైఫ్ కి ఇక్కడ ఏది బాగా అనిపిస్తుంది? అక్కడ ఇండియాలో మంచిగా అనిపిస్తుంది, యూఎస్ లో? అక్కడ ప్లస్లు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ప్లస్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉంటే కొంచెం సోషల్ లైఫ్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూడు, నువ్వు కలిసి ఇమ్మీడియట్ గా 4 మాటలు మాట్లాడదాం, అది ఇది అక్కడ కావాలని అంటే 1 నెల రోజుల ఆనెస్ట్ నెల. మామూలు చెప్తారు అప్పుడు సెలబ్రిటీలు పండగలకు వస్తారు యూఎస్ కి, పండగ మందం పట్టించుకుంటారు, ఆయనతో రూమ్ లేచిపోతారు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తారు. మరి బోర్ కొడతాడు. 2-3 వస్తే ఇంకా ఒంటరికి వస్తే మాత్రం ఘోరమే. చాలా బోర్, ఎందుకంటే మేము వెళ్ళిపోతాం కదా, మేము ఇంట్లో ఉండాలి, అన్ని కెమెరాలు ఉంటాయి, ఖచ్చితంగా డ్యూటీకి పోవాలి, డ్యూటీకి పోవాలి, ఎవరైనా పోవాలి, డిసిప్లిన్. ఒబామా అయినా కూడా ఫుడ్ కొనుక్కోవాలంటే లైన్ లో నిలబడాలి, జోకులు లేవు అక్కడ, ఏం అట్టహాసం ఉండదు, గన్మెన్లు ఇదంతా సిస్టమేటిక్. ఈ షోకి అంత ఉండదు, అసలు ముచ్చటే లేదు. ఇక్కడ ఎట్లుంటది? 1000 కార్లు 100 కార్లు కాస్త మీ వాళ్ళు విన్నారనుకో మనల్ని కొడతారు, ఎందుకు అవసరమా? అంటే జనరల్ చర్చిస్తున్నాం కాక పోయి జ్యోతిరెడ్డి అక్కని కొట్టడం దొరికి ఉన్నారా తెలంగాణలో? అట్లా కాదు, కానీ ఇక్కడ సిస్టమ్ ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఇక్కడ సిస్టమ్ ఇక్కడ. మీ ఊరితో మీకు అనుభవం పల్లెటూరు మీకు అంటే వరంగల్ జిల్లా వరదన్నపేట దగ్గర? అమ్మ వాళ్ళదేమో నర్సిపల్లగూడెం. నాకు అత్తగారు ఊరితోనే ఎక్కువ అనుబంధం ఉన్నది, ఎందుకంటే నేను 16 ఏళ్ళ వరకు బాలసదనం మైలారం 16 ఏళ్ళ దాకా నేను హాస్టల్నే ఉన్నా, 10th క్లాస్ వరకు. 10th అయిపోగానే పెళ్ళయింది కదా, కాబట్టి అత్తగారు ఊర్లోనే పల్లెటూరు ఎక్కువ సంబంధం ఉన్నది. ఇగో ఇట్లా పత్తిలో పోయి కలుపు తీసి కాలువలు తీసి మొక్కజొన్న చేనులో, తర్వాత నీళ్లు లేకపోతే చేతబాయిలో నీళ్లు తోడుకొని చెట్ల కాడ పల్లెటూరు వాతావరణం అన్ని ఎంజాయ్ చేసినాం. అమెరికా అన్నట్టే కానీ మొత్తం ఎంజాయ్ అని పేరు పెడతాను, బాత్రూమ్ లేవు అక్కడ కదా. ఇక్కడ పల్లెటూర్లలో చాలా మంది ఈ ఒక సామాజిక కోణంలో ఆలోచిస్తారు. చెంబు పట్టుకొని పోయేది ఘోరం కదా. ఇప్పుడు కొంచెం చేంజ్ అయినాయి, ఇప్పుడు ప్రతి ఇంటికి ఏదో ఒకటి బాత్రూమ్ ఉన్నది కదా. అప్పుడైతే లేడీకి చాలా కష్టమైన పరిస్థితి, అంటే అదొక్కటి నాకు చాలా కష్టమైంది. చాలా సుఖం అని అంటే పడుకోగానే నిద్ర పడుతుంది, అంటే అంత పీస్ఫుల్ ఉంటుంది, యూనో. అది తర్వాత అప్పుడు నాతో పనిచేసిన వాళ్ళని కానీ, మా ఊరు కానీ, మా వాతావరణం కానీ ఇప్పటికీ కూడా పోతే ఆ ఊరి ఆడబిడ్డలకి చాలా స్వాగతిస్తారు, చాలా మంచిగా చూసుకుంటారు. మీరు అంటే అక్కడ మోటివేషన్ క్లాసెస్ కూడా ఇస్తారని చెప్పి అవును నాకు తెలుసు. అంటే పిల్లలు అసలు ఈ పెడదారి పట్టడానికి కారణం యువత ఈ మధ్య బాగా గంజాయికి, డ్రగ్స్ చాలా అవునవును. అదే దీని మీద స్టడీ చేసిన బాగా బాధ అవుతుంది. అదేంటంటే
స్కూల్ లైఫ్ నుంచే ఈ స్మార్ట్ ఫోన్లు ఒకటి, ఈ రీల్స్ ఒకటి, తర్వాత టీవీలో అన్ని వచ్చుడు, వాళ్ళకు ఎక్కడ లాక్ లేదు. ఎవ్రీథింగ్ దే ఆర్ వాచింగ్, దే ఆర్ సీయింగ్. అండ్ యూనో ఎప్పుడైనా కూడా చెడు తొందరగా ఆకర్షిస్తాయి కదా మంచిగా. అంటే ఇప్పుడు చాలా కష్టపడి ఒక 1000 రూపాయలు సంపాదించి నువ్వు కొనుక్కోమని అంటే అబ్బాయికి నచ్చదు. అదే 1000 రూపాయలు 5000 ఫోన్ చేతికిచ్చేస్తాను పేరెంట్స్. ఇప్పుడు అది మనం స్కూలు ఇంట్లో నుంచి నడిచింది కాబట్టి కొన్ని రోజులు, దానివల్ల అందరికి అవగాహన వచ్చేసింది. ఒక వీడియో కాల్ ఎట్లా చేయాలా, తర్వాత వీడియోలు ఎట్లా చూడాలా. ఈ 10th క్లాస్ అప్పటి నుంచే, 9th క్లాస్ అప్పటి నుంచే లవ్ అని, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని ఆ కల్చర్ పెరిగింది బాగా. యూనో దానివల్ల పిల్లలు తొందరగా వేరే దానికి అట్రాక్ట్ అయిపోయి ఖరాబ్ అవుతున్నారని బాధ అవుతుంది చూస్తే. ఇప్పుడు అమెరికాలో ఎట్లుంటుందంటే ఇక్కడ కంపారిజన్, స్కూల్ లైఫ్ అప్పుడు వాళ్ళకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పేరెంట్స్ ఇంటర్నెట్ వాళ్ళకు 1 గంట ఇస్తారు, 2 గంటలు ఇస్తారు. తర్వాత వాళ్ళకు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ మీద వాచ్ ఉంటుంది, అంటే వాచింగ్ చేస్తారు వాళ్ళని. ఇప్పుడు కరెక్ట్ ఈ టైం నుంచి ఈ టైం దాకా ఇక్కడ నిజమే. ఇప్పుడు అండర్ గ్రేడ్ అప్పుడు ఒక ఇంటర్మీడియట్ వరకు వీళ్ళ దగ్గర ఉంటారు, 12th స్టాండర్డ్ వరకు. తర్వాత అండర్ గ్రేడ్ అప్పుడు వెళ్ళిపోతారు. విషయం తెలుసా, వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్ మీద డిపెండ్ కారు వాళ్ళు. సాటర్డే సండే పని చేసుకుంటారు, వాళ్ళే డిజైన్ చేసుకుంటారు, వాళ్ళ పైసలు వాళ్ళే సంపాదించుకుంటారు, వాళ్ళ కారు వాళ్ళే కొనుక్కుంటారు, వాళ్ళ ఫీజు వాళ్ళే కట్టుకుంటారు, ఫీజులు అవసరమైతే లోన్ తీసుకుంటారు, జాబ్ వచ్చినాక పే చేస్తారు. నేను అట్లుంటది. అక్కడ డిపెండెన్స్ ఉండదు, ఇక్కడ డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది పిల్లలు. డెసిషన్ ఇప్పుడు కొంచెం యాక్టివ్ ఉన్నారు, కాకపోతే అవకాశాలు అక్కడ కష్టపడదు. ఇక్కడ అనుకున్నాకనే ఫ్రీగా వస్తున్నాయి, అన్ని ఉచిత పథకాలు ఉన్నాయి. పుట్టిన దగ్గరికి వెళ్ళిపోయేదాకా తిండి, బియ్యం, పప్పులు, ఉప్పులు, బస్సు అన్ని ఫ్రీ అయిపోయింది మాకు ఇక్కడ తెలంగాణ. అదే యాక్చువల్ గా అయితే ఒక విధంగా పేదవాళ్ళకి అది ఇస్తే బానే ఉంటది అని పేదవాళ్ళకి, కానీ దానివల్ల సోమరిపోతులు కూడా అవుతున్నారు. పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే, కానీ కొంచెం బాధ ఏంటంటే ఉన్నవానికి లేని అందరికి ప్రభుత్వ ప్రజాధనం అనేది వృధా ఖర్చు పెడితే మళ్ళీ అవి పన్నుల రూపకంగా సోమరిపోతులు అవుతాను. దానివల్ల సోమరులు అవుతాను. ఇంతకుముందు కొంచెం 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఊర్లలో పనికి పోవాలని ఆపత ఉండేది, పోయేది పనికి. ఓకే, ఇప్పుడు ఏమైపోయిందంటే ఇవి వస్తాయి కదా, సో పోవట్లేదు. వాళ్ళకి పని చేయకుంటే హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. నేను సింగపూర్ టాక్సీ డ్రైవర్ 65 years అయినా టాక్సీ నడుపుతుంది. మామూలు ఇక్కడ మనం 50కి రిటైర్మెంట్ లెక్క. అమెరికాలో 75-80 ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు లేదు. ఈ వాల్గ్రీన్స్ లో, తర్వాత వాల్మార్ట్ లో, కాస్కో స్టోర్లలో వాళ్ళు 150 kgs వెయిట్ ఉన్న వాళ్ళు కూడా పనిచేస్తారు. వాళ్ళు డే అండ్ నైట్. ఎయిర్పోర్ట్ లో క్లీనింగ్ వాళ్ళ కానించి మొదలు పెడితే పైలట్ దాకా 70+ వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది ఉంటారు. అట్లా వాళ్ళు పనిచేస్తారు అక్కడ. సోషల్ సెక్యూరిటీ వాళ్ళకు, అంటే వాళ్ళ లైఫ్ అంతా పనిచేసిన వాళ్ళకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లాగా పేరోల్ రన్ చేసుకున్న వాళ్ళు అందరూ పనిచేస్తారు కాబట్టి అక్కడ అందరికి వస్తాయి. 120 రూపాయలు జీతం చేసిన ఒక వ్యక్తిగా ఇప్పుడు మీరే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వ్యక్తి ఎదగడం, దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా డిఫరెన్స్ కదా, చాలా డిఫరెన్స్ కదా. ఇవాళ అక్కడ 2 పిల్లలు కలిసి గుడి దగ్గర బాగా మురికి ఉన్నారు. మనం కూర్చోబెట్టుకుని మాట్లాడేటప్పుడు నాకు నేను గుర్తొచ్చిన వాళ్ళను మీరు చూస్తున్నారు. అంతే కదా, అప్పుడు అంతే కదా. సో వాళ్ళను చేసిన కోత కోసుడు, కలుపు తీసుడు, నాటేసుడు అన్ని వచ్చు. జ్యోతి అక్క అట్లా కనిపిస్తలేదు కదా ఇప్పుడు వేషధారులు చూస్తే. అప్పుడు వేరు తమ్మి, అప్పుడు లైఫ్ వేరు. వ్యవసాయం చేసేటప్పుడు బాగా టైనీగా ఉండే, బాగా గలీజ్గా ఉండే చూడడానికి. వచ్చు, బ్రహ్మాండంగా వచ్చు. పాడేది వాళ్ళతో. వాళ్ళు పాడుతుంటే నేను మంచిగా, పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా వాళ్ళతో డాన్స్ చేస్తాను. నాతోనే పని చేసిన వాళ్ళు ఇప్పుడు నేను ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే కోలాటం వేసడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళతో డాన్స్ చేస్తా, పాటలు పాడతా, వాళ్ళతోని సరదాగా ఉంటా. అది చాలా గ్రామీణ నేపథ్యం చాలా బాగుంటది. అందులో మనకు పరిచయం ఉన్న వాళ్ళు మన దగ్గరకు శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లా పరిచయం? యాక్చువల్ అయితే ఫేస్బుక్ లో పరిచయం. సేమ్ నా లెక్కనే అన్నట్టు కాల్ చేసిండు ఒకరోజు. అందరు ఫేస్బుక్ తోని ఒక కుటుంబాన్ని ఇచ్చింది కదా సోషల్ మీడియా. చాలా 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 నాకైతే వేలల్లో లక్షలల్లో చెప్పొచ్చు. నేను ఎవరినైనా వాళ్ళు పలకరిస్తే నేను పలుకుతా, నాకు అనిపిస్తే కూడా పలకరిస్తాను. ఐ డోంట్ ఫీల్ ప్రౌడ్ దట్ నేను ఇట్లా అట్లా అదేం లేదు. ఎట్లయినా కూడా అందరం మనుషులమే, ఎట్లయినా అందరు మనోళ్ళే. నాకు
ఇంకా పరిచయం లేని వాళ్ళతో అప్పుడు పరిచయం చేసుకొని మాట్లాడితే ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకు, ఒక కొత్త పరిచయం. తర్వాత దీనివల్ల టైం వేస్ట్ అని కొందరు అనుకుంటారు, కానీ కాదు, ఇది ఒక లైఫ్. కానీ జ్యోతిరెడ్డి అక్కతోని ఫస్ట్ టైం మేము కలవడం అంటే మాట్లాడుకున్నాం ఫేస్బుక్ లో, అక్క ఇది పరిస్థితి. ఫస్ట్ మొట్టమొదటిసారి అక్కని కలుసుడు, కలిసిన వెంటనే ఎట్లా కలిసిపోయింది చూడండి. అంటే అది భగవంతుడు ఇచ్చిన వరం అక్కడే. ఆ గుణం కూడా అందరు కలిసిపోయే గుణం అందరికి. నాకు అట్లేం లేదు, ఇవాళ చూసినట్టు ఏం లేదు. నేను రోజు చదువుతాను అక్క ఫేస్బుక్ లోనే చదువుతా. నాకు అంటే ఇట్లా ట్రావెల్ చేసినప్పుడు, తర్వాత ఎప్పుడైనా నైట్ నిద్ర పట్టకుంటే, లేకపోతే మార్నింగ్ లేచినప్పుడు ఒకసారి స్క్రోల్ చేస్తా డెఫినెట్ గా. నేను ఫేస్బుక్ లో రోజు ఒక కొటేషన్ పెడతా కదా, దాంట్లో భాగంగా మీ స్టోరీస్ చదివితే నాకు స్ఫూర్తిదాయకం. మా సొంతలో కూడా స్ఫూర్తిదాయకం. అంటే గ్రామ స్థాయి నుంచి యుఎస్ దాకా వెళ్ళి ఒక అగ్రరాజ్యంలో ఒక మంచి పేరు సంపాదించుకుంటే వెరీ గ్రేట్. ఎందుకంటే భగవంతుడు అందరు రాత ఎట్లుంటుందో కానీ కొందరు రాత మాత్రం కింది స్థాయి నుంచి పైకి వచ్చిన అస్సలు పడిపోరు. ఇది నాకు అనిపిస్తుంది తమ్మి, అది భగవంతుడి నిర్ణయం. చాలా మంది నల్గొండ నరసింహస్వామి వేములవాడ దాటినాము, నరసన్నకు మొక్కిన మంచిగా అనుకున్న పనులు అయితే ఏం మొక్కిరు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెరీ గుడ్. ఎప్పుడైనా అంతే, అందరు బాగుండాలి, అందరు మనం ఉండాలి, అంతే చాలు. అయితే ఎక్కడైనా నాకు అనిపిస్తుంది, 10 సార్లు ఆలోచించినా అదే అనిపిస్తుంది. నాలాగా వ్యవసాయం చేసే వాళ్ళు, కష్టపడేటోళ్ళు మరి చాలా మంది ఉన్నారు, కానీ ఆదరణ, సమాజం ఆదరణ అందరికీ లేదు, నాకున్నది. అది గాడ్ గిఫ్ట్. ఓకే. తర్వాత ఇంకొకటి కూడా నాకు బాగా ఏమనిపిస్తుంది అని అంటే, డబ్బులు సంపాదించుడు, ఎదుగుడు అనేది ఒక ఎత్తు అయితే, ఈ సమాజంలో మమేకమై ఏదో ఒక పని చేయాలని తపన ఉండటం అనేది ఇంకొకటి. నేను ఈ రెండో దాంట్లో ఉన్నాను. ఏదో చేయాలని తపనలో 15 ఏళ్ళ నుంచి తిరుగుతాను, ఇండియాకు అమెరికాకు. ఇండియాలో నాకేం బిజినెస్ లేవు, బట్ తిరుగుతా నేను. అంటే అందులో చాలా ఆనందం ఉన్నది. ఇప్పుడు పోతున్నాము, ఆడ ఒక 1000 మంది పిల్లలు ఉన్నారు, ఉండరు అంటే 1000 కోట్లు 2000 కోట్ల అధిపతులు కూడా ఎవరిని తెలుసుకుంటారు ప్రపంచంలో. మీ అసంటోళ్ళు మంచి మనసుతో మంచి కార్యక్రమం లక్షల మందికి ఈ రోజు. ఇప్పుడు ఇవాళ టీటీఐ మా వాళ్ళంతా ఉన్నారు అక్కడ. టీటీఐ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు 20-25 మంది ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తారు గజ్వేల్లో. కానీ ఈ బ్రదర్ కూడా చాలా రోజుల నుంచి అడుగుతాడు, ఈ 1000 మంది ఆడపిల్లలకు నేను చూపెట్టాలక్క. మాటను కాదనడం నాకు ఇష్టం లేదు. అరుణ హాస్పిటల్ ముందట ఒక 6 మహిళల పేదల డాక్టర్ లెక్క కదా, 6 మహిళల ఫోటో పెట్టి అందులో మన తెలంగాణ నుంచి ఒకరు ఉన్నారని ఆయన పెట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది చాలా మంది ఫోటో తీసి నాకు పంపిస్తారు ఫేస్బుక్ లో, మీ ఫోటో ఇక్కడ ఉన్నది, మీ ఫోటో ఇక్కడ ఉన్నది. దట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్. దట్ సంబడి అయినా కూడా ఆయన ఇండివిజువల్ గా తీసుకున్న డెసిషన్ కాదంట. ఓకే, దానికి ఓటింగ్ పెట్టిందంట కదా ఫేస్బుక్ లో, పెట్టి కలెక్ట్ చేసి తెలిసింది. అంటే అట్లనే కాదు, ఎక్కడైనా కూడా ఇప్పుడు అయినా నేను ఓడిపోలేదు బుక్ ఉన్నది, చదివిన వాళ్ళు అందరు రాస్తారు. నాకు 1,50,000 పుస్తకాలు అమ్ముడు పోయినాయి. ఎంఎస్కో పబ్లిషర్స్ వాళ్ళు పబ్లిష్ చేసింది. ఓకే, అంత ఎక్కువ అమ్ముడు పోయిన పుస్తకం అని చెప్పి చాలా మంది ఆశ్చర్యంగా, చాలా ఏదైనా పని మీద పడితే అది అయిపోయేదాకా మనసులో ఉంటుంది. ఎందుకంటే చాలా పట్టుదల, అంటే అదొకటే నడిపించింది. అంతేనా? ఇప్పుడు చూపెట్టు నాకు, నా వెనుక నా ముందు నా పక్కన ఎవరైనా ఉన్నారు అంత అట్లా. అంటే డెసిషన్స్ అట్లా తీసుకోవడం వల్ల, ఆ మొండితనం ఉండటం వల్ల, పట్టుదల ఉండటం వల్లనే మరి పొలం నుంచి బయటకు వచ్చి ఆ యోజన విద్య రాత్రిపూట మందు దాగి ఉంటారు, సరదాగా ఉంటారు, వాళ్ళందరినీ తీసుకురావాలి, చదువు చెప్పాలి ఏంటారా. అప్పుడు అప్పట్లోనే నాకు మంచి పేరు వచ్చింది. ఊర్లో అందరికి సంతకాలు నేర్పించిన మొత్తం జనం సైకాలజీ కూడా మొత్తం అర్థం చేసుకున్నారు ఆ రోజు. మనుషులు తెలుసు, మనుషుల సైకాలజీని కూడా తెలుసు. అక్క, అంటే మీ బాల్యం ఎట్లా సాగింది? 10th క్లాసు, 10th లో చదువు ఆగినాక మళ్ళీ స్టార్ట్ చేసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ గురించి సంక్షిప్తంగా ఇప్పటి వరకు. 10th తర్వాత ఇక అమ్మ నాన్న డిసైడ్ చేసిన పెళ్ళి సమిరెడ్డి అని మైలారం మా అమ్మకు అన్న కొడుకు తను. పెళ్ళయింది. అప్పుడు సరిగ్గా నాలెడ్జ్ లేకనే అని చెప్పొచ్చు. 17 yearsకి ఒక బిడ్డ, 18 yearsకి ఒక బిడ్డ. మరి హాస్టల్లో పెరిగినాం కాబట్టి కుటుంబ వాతావరణం, కుటుంబానికి సంబంధించిన విషయాలలో నాలెడ్జ్ తక్కువ. సో 2 సంవత్సరాలు 2 పిల్లలు. అక్కడ వ్యవసాయ కుటుంబం కాబట్టి డెఫినెట్గా వ్యవసాయం చేయాల్సింది, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి వ్యవసాయం చేసేది ఊర్లో.
కలుపు తీసొట్టు కూడా రాదు. అక్కడ నుంచి మొదలు పెట్టి నేర్చుకున్నాను. అయితే నువ్వు అన్నట్టు మొండిదాన్ని కాబట్టి ఏ పనైనా తొందరగా వస్తుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నట్టు. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తే మనకు రాకుంటే వేరే వాళ్ళు నవ్వుతారు కదా, అది నవ్వేయటానికి అవకాశం ఇవ్వద్దు. ఎవరన్నా మనల్ని చూసో మన పనిని చూసో నవ్వద్దు. నవ్వుతే చాలా ఇన్సల్ట్. అది తట్టుకునే శక్తి లేదు నాకు. ఆ చిన్నప్పటి నుంచే నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. పెద్ద తెలియగలదని కాదు, నేను మనిషి చెప్పాలి. నేను వెనుక బెంచాను. ఇక్కడ కలాం గారు గుర్తొస్తారు చాలాసార్లు. బ్యాక్ బెంచ్ వాళ్ళే వండర్స్ చేస్తారని చెప్తాడు ఆయన. నేను కలాం గారితో కలిసిన 3-4 సార్లు కలిసాను కలాం గారిని. లీడ్ ఇండియా 2020కి పనిచేసిన. ఆ నేపథ్యంలో తన క్రమంలో కలిసినప్పుడు జ్యోతి బహెన్జీ అని పిలిచేది. నా బుక్ ఇచ్చిన తనకు ఎట్ ఐఎమ్ నాట్ డిఫీటెడ్ అని ఇంగ్లీష్లో ఉండింది కదా. నేను ఆడ ఉన్నప్పుడే వెనక పేజ్ చదివిండు ఆయన. బుక్ కవర్ పేజ్ ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ చదివిండు తను. 47 నిమిషాలు స్పెండ్ చేసిన తను. సెన్సిటివ్ అని ఇంచుమించు ఎవరన్నా చూసి అవహేళనగా నవ్వినా ఎట్లయినా మీరు భరించలేదు. ఆ పార్ట్ సెన్సిటివే. కనబడంతా అట్లా కాదు. ధైర్యం మొండితనం. ఎప్పుడైనా కూడా ఎవరన్నా మనల్ని ఏమన్నా అనద్దు అని అనేటోళ్ళు కష్టపడతారు. బట్ ఎప్పుడు ఇతరుల మీద డిపెండెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని పడాల్సిందే కదా. డిపెండ్ అయితే అమ్మాయిలు ఇంచుమించు చాలా మంది డిపెండ్ అయిపోతుంటారు చదువు దగ్గర నుంచి పెళ్లి దాకా. మీరు అనేది దీని మీద ఇప్పుడు నాకు 16 ఏళ్ళకి పెళ్ళైంది. ఓకే, 16 ఏళ్ళకు పెళ్లి తర్వాత డిపెండెంట్ వ్యవసాయం పని చేసిన నేను. ఆడ ఉమ్మడి కుటుంబం, అత్త, మా ఆడబిడ్డ, హస్బెండ్, తర్వాత మా బావగారు, మా తోటికోడలు, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అంతా కలిసి ఒకటే కుటుంబం అన్నట్టు. ఇక్కడ తలా ఒక పని చేసేవాళ్ళం. ఆడ కూడా డిపెండెన్స్ ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఇంట్లో లేము కదా. పొద్దున్న లేస్తే ఊడ్చి చల్లి ముగ్గు పెట్టి పొలంకి పోవాలి. 8 పోతే మళ్ళీ వచ్చేసి సాయంత్రం 6-7 అవుతుంది. పని చేస్తేనే కాదు డిపెండెంట్ అంటే ఎప్పుడు ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఇతరులను పర్మిషన్. అదే నేను చాలా సార్లు నేను ప్రోగ్రామ్స్ కి పోయినప్పుడు యూత్ ని అడ్రస్ చేసినప్పుడు నేను అదే చెప్తా. పెళ్లి కాదు, యాక్చువల్గా ఏ పని చేసినా కూడా నాదాని కాదు, ఏదో ఒక పని చేయాలి. ఒక 5,000 రూపాయలు సంపాదిస్తే డిసిప్లిన్ వస్తుంది. 5,000 ఖర్చు పెట్టేటప్పుడు నీకు వాల్యూ తెలుస్తుంది. నీ డబ్బుతోనే నువ్వు డ్రెస్ కొనుక్కుంటే, నీ డబ్బుతో నువ్వు చెప్పులు కొనుక్కుంటే దాని విలువ వేరే. అదే నాన్న ఇస్తే కొనుక్కుంటే వేరే. మనం మన డబ్బులతో కొనుక్కుంటే తక్కువ రేటుది బాగున్నది చూస్తాం. అదే నాన్న వాళ్ళ పైసలు ఇస్తే ఎక్కువ రేటుది బాగున్నది చూస్తాం. డిఫరెన్స్ తెలియదు. డబ్బు విలువ తెలియని వాళ్ళకు డిసిప్లిన్ ఉండదు. డిసిప్లిన్ కావాలంటే పైసలు సొంతంగా సంపాదిస్తేనే కరెక్ట్. ఇంకొకటి, ఆడవాళ్ళు డెఫినెట్గా వాళ్ళ నిర్ణయంలో భాగస్వామ్యం ఉండాలి. కుటుంబంలో భర్త నిర్ణయంలో భార్యకు స్థానం ఉండాలి. ఇప్పుడు నేను కారు కొనుక్కుంటున్నా లేకపోతే కొనుక్కొని వచ్చిన తర్వాత ఏదో అట్లా మాట వరుసకు చెప్పుడు కాదు భార్యకు. భర్త మనం కొనుక్కుందాం, ఇది బాగుండదా, ఇది చూస్తావా నువ్వు, అంతవరకు ఆమెను ఇన్వాల్వ్ చేయాలి. నువ్వు చేయకుంటే చేయితాం ఇప్పటి నుంచి కదా. ఇప్పటి నుంచి అంటే అడగకుంటే మంచోళ్ళ అడగాలి తమ్మి. ఎందుకంటే మొన్న కోవిడ్ లో నువ్వు చెప్పు నాకు హానెస్ట్ గా, కోవిడ్ లో చాలా మంది యంగ్ పిల్లలు చనిపోయారు. ఆడోళ్లకు ఎక్కడ భూమి ఉన్నది తెలియదు, ఏడ జాగు ఉన్నది తెలియదు. నేనైతే చెప్తా, అప్పులు వచ్చేటి అవన్నీ మేనేజ్ చేయాలి చెప్తా. కానీ కొన్ని నాకు కొంచెం హక్కులు ఎక్కువ అన్నట్టు. అంటే సపోజ్ నువ్వు అన్నట్టు కారు తీసుకుపోయి కూడా పెట్టి ముందు నేనే కొన్ని ఇండివిజువల్ నేనే తీసుకుంటాను. ఇప్పుడు అమెరికాలో ఎట్లుంటదంటే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా ఫస్ట్ ఇద్దరు పోయి చూసి అంతా చెక్ చేసి పంపిస్తారు. కారు కొనాలంటే ఇద్దరు పోయి చూస్తారు. కారు డ్రైవింగ్ కూడా ఇద్దరు చేస్తారు, చెక్ చేస్తారు. ఆడ అందరు డ్రైవ్ చేయాలి కదా, నేను కూడా డ్రైవ్ చేస్తాను. సనాతన ధర్మం ప్రకారం నడవదు ఇక్కడ ఇండియాలో. అది ఎందుకు ఉండాలని అంటున్నా అంటే, అది భాగస్వామ్యంలో నిర్ణయంలో భాగస్వామ్యం ఎందుకు ఉండాలి అంటున్నా అంటే, బాధ్యత కూడా తీసుకుంటారు అప్పుడు. ఇప్పుడు నీ దగ్గర 10,000 అడిగి చీర కొనుక్కునేది 10,000 ఎందుకు ఖర్చు, 5,000 ఉంటే ఇంకో దానికి పనికొస్తాయి. ఎందుకంటే ఆ ప్లాన్ ఆమెకు తెలుస్తాయి. ఓకే, లేకపోతే ఎంత వేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఆ షాప్లలో ఎప్పుడు చూసినా కూడా 100 మంది 1000 మంది ఉంటారు. మాల్లో పోతే లేడీస్ ఎక్కువ ఉంటారు కదా. మగవాళ్ళకి ఎక్కువ హక్కులు ఉంటాయి ఇక్కడ కదా. అంతటా ఉద్యోగాల దగ్గర కానీ, పాలిటిక్స్ లో కానీ, చదువుకున్న దగ్గర కానీ పర్సెంటేజ్ మేము సమానం ఉన్నాం కదా. ఇంత దొక్కేసినప్పుడు అక్క మీరు ఈ స్థాయికి ఎందుకు ఎదిగినట్లేదు? అదే నేను ఎంత తొక్కుతా అంత లేస్తాను.
నా పేరు అది, నన్ను ఫీనిక్స్ పక్షి అంటారు. జిందగీలో నమస్తే తెలంగాణ రాశారు. ఫీనిక్స్ పక్షి అంటే ఒక పక్షి 7 సార్లు చనిపోయినా కూడా మళ్ళా బూడిదల నుంచి మళ్ళీ వేస్తుంది. సో అట్లా ఫీనిక్స్ పక్షి ఓడిపోయినా కూడా మళ్ళీ ఖచ్చితంగా నిలబడడానికి ప్రయత్నం చేసాం చాలా సార్లు. అంటే ఇప్పుడు 10th తర్వాత మరి పెళ్ళి అయిపోయిన తర్వాత 22 ఏళ్ళకి ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ స్టార్ట్ చేసి మరి కష్టపడి ఇంటర్ చేయలే. నుంచి డైరెక్ట్ ఓపెన్ యూనివర్సిటీ తర్వాత వొకేషనల్ చేస్తే క్రాఫ్ట్ టీచర్ జాబ్ వస్తుంది. మొత్తం ఫెయిల్యూర్ కానీ లైఫ్ సక్సెస్. ఓకే, అంటే ఇప్పుడు డిగ్రీ రాసి పాస్ అయినా 3 సంవత్సరాలు. ఓకే, మళ్ళీ ఎంఏ చదివిన. ఎంఏ ఇంగ్లీష్ ఫటాఫట్ మాట్లాడాలి సోకుండే. అయితే ఎంఏ ఇంగ్లీష్ జాయిన్ అయితే ఏమైంది, అప్పుడు టీచర్, స్పెషల్ టీచర్. ఈ ట్రైన్లో ట్రావెల్ చేసేది. ట్రైన్లో మరి 398 రూపాయలు సాలరీ సరిపోక ట్రైన్లో బట్టలు అమ్మేదాన్ని, ట్రైన్లో చీరలు అమ్మి ఆ వచ్చిన లాభంతో మరి పిల్లల బాగోగులు, నా బాగోగులు, తర్వాత ఏంది ఎంఏ ఇంగ్లీష్ జాయిన్ అయినా. ఫటాఫట్ ఇంగ్లీష్ మాట్లాడాలి సోకుండే వాళ్ళు. ఎక్కడైతే అది ఇంగ్లీష్ ఫెయిల్ అయితే అయ్యా నన్నే ఫెయిల్ చేస్తారా వీళ్ళని, మళ్ళీ సోషాలజీ పొలిటికల్ సైన్స్ ఎంఏ. కాకపోతే యూనివర్సిటీలో పాస్ అయినా డాక్టర్ రాములు గారు నన్ను పిహెచ్డీ కోసం ఎంకరేజ్ చేసిన. పాపం అంతా రెడీ అయింది కానీ బ్యాడ్ లక్ నేను మిస్ అయినా. అందుకే పిహెచ్డీ అడ్మిషన్ కేప్ టౌన్ యూనివర్సిటీలో తీసుకున్నాను. ఆర్ఫన్ రైట్స్ మీద అయితే చదువు ఆగిపోతుంది కానీ స్టార్ట్ అయింది నాది లైఫ్. అదే పిల్లలు అయినాక మళ్ళీ స్టార్ట్. ఇప్పుడా చదువుతాను, జాబ్ చేస్తాను. ఇద్దరు అమెరికాలో జాబ్ చేస్తాను. మంచి హైయెస్ట్ సాలరీతో చేస్తాను. నా పెద్దలుడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. చిన్న పిల్లలు కావాలంటే ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు. పెద్దల్లుడు శ్రీకాంత్ సాఫ్ట్వేర్, బీనా సాఫ్ట్వేర్. తర్వాత చిన్నల్లుడు రాకేష్ డాక్టర్. అందరు సెటిల్ అయ్యారు కాబట్టి మీరు సమాజ సేవకి ఎక్కువ టైం ఇవ్వగలుగుతారు. రాకేష్ రెడ్డి డాక్టర్ అండ్ శ్రీకాంత్ రెడ్డి సాఫ్ట్వేర్. మళ్ళా చిన్న డాక్టర్ చేస్తారు, కరీంనగర్ అబ్బాయి. పెద్ద అబ్బాయి ఏమో, పెద్ద అల్లుడేమో ఇక్కడ హ్యాబిట్స్ నుంచి హైదరాబాద్. ఇక చిన్న అమ్మాయి బిందు ఇద్దరు సాఫ్ట్వేర్, ఆల్ సెటిల్. ఇక టైం ఎక్కువ ఉన్నది కాబట్టి జాబ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ పనులన్నీ అంటే అమెరికాలో ఏ పని జాబ్ అంటారు. మీ పిల్లలు మీ నుంచి ఏం తీసుకున్నారు అంటే జనరల్ గా ఏమంటారు దాన్ని, ధైర్యం తీసుకున్నారా, పట్టుదల తీసుకున్నారా, లేకపోతే మీలాగా పేరు తెచ్చుకోవాలనుకున్నారా? కాన్ఫిడెన్స్. తర్వాత వాళ్ళు కూడా టాపర్స్ ఇక్కడ స్కూల్లో ఉన్నప్పుడు కానీ అక్కడ కానీ. ఇప్పుడు ఇక్కడ తెలుగు మీడియం 10th క్లాస్ వరకు చదువుకున్నా కూడా మళ్ళీ కోపప్ చేసుకొని ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత అక్కడ అమెరికన్ ఇంగ్లీష్ లో మళ్ళీ డిగ్రీ చేయాలంటే చాలా కష్టం. చాలా ఒక పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లలు కదా, వాళ్ళు కూడా ఊర్లో పెరిగిన పిల్లలు కదా, వాళ్ళు అమెరికాలో బీటెక్ చదవటం, ఇంజనీరింగ్ చేయడం అంటే చాలా పెద్ద పని. చాలా పెద్దది, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అటువంటిది వాళ్ళు అక్కడ బాగా మంచి జీపీఏ తెచ్చుకొని పాస్ అయ్యి మరి లైఫ్ లో సెటిల్ అయ్యి. అంటే నేను పక్కకు ఉన్నా కూడా ఇండిపెండెంట్ గర్ల్స్ వాళ్ళు కూడా చాలా ఇండిపెండెంట్. అంతే, డెసిషన్ వాళ్ళదే, స్వేచ్ఛ ఎక్కువనే. అంటే డెసిషన్ వాళ్ళదే, కష్టం వాళ్ళదే, డిజైన్ వాళ్ళదే. నేను ఉన్నంత వరకు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇది మంచి చెడుది అని వాళ్ళు నిర్ణయించుకున్న రెండిట్లలో ఓటి చెప్పటమే కానీ వాళ్ళదే డెసిషన్ అంతా. ఈ కార్యక్రమంలో మనందరం కూడా ఒక గొప్పమైనటువంటి సువర్ణ అవకాశాన్ని, అదేవిధంగా గొప్పమైనటువంటి తేజస్సును పొందబోతున్నాం. సో ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. మేడం, హార్టీ వెల్కమ్. మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు మరి వీరందరికీ కూడా స్వాగతం. మరి ఈ యొక్క మేడం గారు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. మేడం,
గుడ్ ఆఫ్టర్నూన్. సౌండ్ తిన్నారు కదా, భోజనం అయింది కదా, ప్రిపేర్ కాదు సౌండ్, అందుకే లంచ్ తర్వాత పెట్టినాం. లంచ్ తర్వాత ఇట్లా క్లాసులలో నిద్రపోతారు కదా, కనీసం ఇట్లనన్నా తెలియతోటి ఉంటారని. సో సౌండ్ ఎనర్జీ అనేది స్టార్ట్ కావాలి ఇవాళ నుంచి. సో ఎనర్జీని అంటే మన లోపల ఉన్నటువంటి ఎనర్జీని ఫుల్ యూటిలైజ్ చేయడం అనేది ఇవాళ నుంచి స్టార్ట్ కావాలి, అంతే కదా. ఇప్పటి వరకు ఒక 10% వాడుతున్నారు మీరు అంతా, 10%, 90% వేస్ట్ అవుతుంది. 5 ఇంకా మేడం 5 అంటున్నారు. సో ముఖ్యంగా మనం ప్రతిసారి అంటే మనల్లో జీవితంలో అన్నిటికంటే ఒకటి వెనుకకు దోస్తుంటుంది ఎప్పుడు మనల్ని. మనం ఏది చేద్దామన్నా ఏదైనా అంటే కళలు అందరం కంటాం. ప్రతి ఒక్కరికి అంటే ఊహ తెలిసిన తర్వాత ఒక 5-6 ఏళ్ళ ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రతిదీ చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని స్టార్ట్ అయింది. సో ఒక సర్టెన్ ఏజ్ వచ్చి ప్రపంచం అర్థమయ్యేసరికి నేను ఇది సాధించాలి అంటే ఎవరిని చూసినా మనం అట్లయితే బాగుంటుంది అనిపిస్తుంది కదా, ఎవరిని చూసినా అనిపిస్తుంది. ఇంకా మంచి పొజిషన్ కావాలి, మనం ఇంకా ఏదో చేయాలి, ఏదో సాధించాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దానికి తగ్గట్టు లక్ష్యాలు అంటే మనకు తగ్గట్టు లక్ష్యాలను నిర్ణయించుకోవడం. సో దాని ఎదురుగా మరి అనుకుంటాం కానీ అవుతాయా ఎన్ని కావు, ఏది కాదు, ఒక్కటి కూడా కాదు. మనం పొద్దున్న లేచి అనుకునే సాయంత్రం వరకు ఒక్కటి కూడా కాదు, అవుతాయా. కానీ చేయాలనుకుంటే చేస్తాం, కానీ అది చేద్దామంటే కరెక్ట్ ఆలోచన రాదు మనకు. అంటే ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకుంటాం మనం. పొద్దున్న లేచుడు దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, లేవగానే తెలివి కాగానే ఇంకా కొద్దిసేపు పడుకుందామని ఆగుతుంది. సో చదువుకుందాం, రాత్రి ఏమో మస్తు చదువుకుందాం అనుకుంటే పొద్దుగా లేస్తే మళ్ళీ చదువుకోబుద్ది కాదు. సో ఇట్లా ప్రతిదీ మనం అలసత్వంతో ఒక్కొక్కటి పోస్ట్ పోన్ చేసుకుంటే ఇక మనతో కాదనుకుంటా. సో దాన్ని బయట వాళ్ళ మీద చూస్తుంటాం. మనకున్న సమస్యల మీద మనం సాకుగా చూపెడతాం దాన్ని. నాకు డబ్బులు ఏమంటాము, లేకపోతే నాకు చేత కాదంటాం, ఆరోగ్యం బాగాలేదంటాం, ఇంకేదో ఏదో కనిపిస్తుంటుంది, మా ఇంట్లో ప్రాబ్లం ఉందంటాం, మా అమ్మ నాకు కరెక్ట్ చెప్తలేదంటాం, మా డాడీ మమ్మల్ని మంచిగా చూస్తలేరు అంటాం కదా. ఈ లాస్ట్కు సొసైటీని తిడతాం, లాస్ట్కు ఊళ్ళో ఎమ్మెల్యేని తిడతాము, మంత్రులను తిడతాము, ఎంపీలను తిడతాము, ముఖ్యమంత్రిని తిడతాం, లాస్ట్కు ప్రధానమంత్రిని కూడా తిడతాం. మనం ప్రధానమంత్రి ఏవట్టే మన ప్రాబ్లం ఇలా పొద్దున లేసుడుకు ప్రధానమంత్రి కూడా లింక్ పెడతాం. మనం పెడతామా? మరి ఆ ప్రధానమంత్రి ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా అయింది అనేది ఆలోచించాం కదా. సో ఆ సాకులు వదిలేసి, సో ఎందుకంటే ఈరోజు వచ్చిన మన జ్యోతిరెడ్డి మేడం గారు పడ్డన్ని కష్టాలు అయితే మీరు జీవితంలో చూసుంటారు. పడుడు కాదు, మీరు చూసుంటారు, పక్క వాళ్ళం కాదు, ఎక్కడ కూడా చూసుంటారు. సో ఆ కష్టాలు పడి కూడా ఎక్కడి నుంచో ఎక్కడికో ఎదిగి ఈరోజు వేల మందికి ఉద్యోగాలు ఇస్తూ ఇంతమందికి ఆదర్శంగా నిలిచింది. కాబట్టి ఈరోజు మీ లైఫ్ టర్నింగ్ కావాలి. మేడం చెప్తే నేను ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే ఇక్కడే ఉంటాను, ఎప్పుడంటే అప్పుడు వస్తూనే ఉంటాను, నేను మాట్లాడుతూనే ఉంటాను మీతో. సో ఆ కష్టాలు అనేటి తన నోటితోటి తన ద్వారా వినండి. ఇప్పటివరకు మీకు చాలా మీ సార్ చెప్పుకుంటారు ఆల్రెడీ. సో ఎట్టి పరిస్థితులలో వేరే ఆలోచన వద్దు, ఇవ్వరా కాన్సన్ట్రేషన్గా విందాం. మీ అటెండెన్స్లో ఇవి ఛాన్స్ మళ్ళీ రాదు లైఫ్లో. విన్నారా, ఇన్నేళ్ళు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు అనుకొని వినండి. ఈ అవకాశం లైవ్గా చూసి మనం ఎన్నో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదువుకుంటాం, చేసి ఉంటాం, కానీ అవి ఏవి మనల్ని ప్రభావితం చేయలేదు కాబట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఈరోజు అవకాశం వచ్చింది, డెఫినెట్గా వినండి. అది ఎంత టైం అన్నా కానీ మేము టైం ఇవ్వడానికి రెడీ ఉన్నాం. మీరు కూడా ఇది సైలెంట్గా కూర్చోండి, ప్రశాంతంగా వినండి. ఏ డౌట్స్ ఉన్నా ఎప్పుడైనా లేచి అడగండి, నేను కూడా మాట్లాడతాను మధ్యలో. ఓకే, సో మిగతాది అంతా వదిలేండి. ఇంటికి ఎట్లయినా ఇంటికి రీచ్ అవుతారు, వెళ్ళే వాళ్ళు హాస్టల్కి రీచ్ అవుతారు. సో ఒక్కరోజు అటెండెన్స్ పెద్ద నష్టం లేదు. ఎన్నో ఫంక్షన్లు పోయినాం, కాలేజీలో ఎన్నో రోజు ఎగ్గొట్టినాం, ఎన్నెన్నో చేసినాం మనం. అవన్నిటికంటే ఇవాళ మనకు యూస్ఫుల్ ఇది. ఓకేనా? సో సిన్సియర్గా ఎన్ని గంటలు మాట్లాడతాం, ఎన్ని గంటలు మీరు ఇంటర్ అనేది ఓపిక చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు కన్వర్జేషన్ తను చెప్తుంటారు, మీరు అడిగేది అడగొచ్చు మధ్యలో. రెస్పెక్టెడ్ సార్, ప్రిన్సిపల్ గారు సత్యనారాయణ గారు అండ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ మాటల తిరుపతి, ద వండర్ఫుల్ పర్సనాలిటీ బ్రదర్ బాలు కయతి అండ్ తిరుపతి గారు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, వీళ్ళు మీడియా, ఎన్ఎస్ఎస్ కదా, వాలంటీర్స్, ఓకే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అండ్ స్పెషల్లీ ఇక్కడ పనిచేసే మీకు అండ్ ప్రియమైన బ్యూటిఫుల్ గర్ల్స్, అందరు గర్ల్సేనా? బాయ్స్ వద్దా మనకు? వద్దా? అన్యాయం కదా పాపం. బాయ్స్ కూడా ఉంటేనే మస్తు పోటీ ఉంటుంది కదా, డిషం అని ఫైట్ చేయొచ్చు. ఒకటి
రైట్. సో నాకు బాగా ఇష్టమైన పిల్లలంటే పల్లెటూరులో నుంచి వచ్చి ఏదో చేయాలని తపన ఉన్నటువంటి అమ్మాయిలు. నా టార్గెట్ అంతా గ్రూప్ వాళ్ళే. అందుకే సార్ చెప్పగానే ఇవాళ ఏవేవో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అమెరికా నుంచి ఒక టీం వచ్చింది, టీటీ వాళ్ళతో ఉండే ప్రోగ్రామ్, అది డుమ్మ కొట్టి మీ దగ్గరికి వచ్చాను. మళ్ళీ టైం దొరకదని చెప్పి. మీరంతా ఏం అలసిపోలేదు, మస్తు యాక్టివ్ ఉన్నారు. మధ్య మధ్యలో బాగా గట్టిగా అల్లరి చేయాలి, నవ్వాలా. ఇది ఇవాళ మీరా నేనా అన్నంత పోటీగా ఉండాలి మన డిస్కషన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ అ స్పీచ్, ఇట్ ఈస్ లైక్ అ షేరింగ్ జర్నీ. ఇట్ ఈస్ knowing things and it is surprise for you that how come it is possible. One lady, how come she raised like this, and is that really true? Is that possible? That's what it is, my journey. Okay, I don't want to share all the journey, and meanwhile I'll give you an example how I went through. ఎక్కడ పడిపోయే అంత స్టేజ్ ఉండే. మరి పడిపోయినప్పుడు ఎలా ఉండొచ్చు కదా, కొంగు సాటుకు పని చేసుకోవచ్చు కదా, దోతి సాటుకు కొంగు బాగాలేదు కదా. డిపెండెన్సీ ఈజ్ అ క్రైమ్. ఫస్ట్ అదే చెప్తాను నేను కదా, డిపెండెన్సీ ఈజ్ అ క్రైమ్. ఎస్ ఆర్ నో? గట్టిగా చెప్పండి కదా. ఎవరి మీదనో ఆధారపడి పెళ్ళయ్యేదాకా నాన్న మీద ఆధారపడి, పెళ్ళయిన తర్వాత భర్త మీద ఆధారపడి, లేకపోతే మా అన్న కట్నం పెడతాడు పండక్కి 10,000 కాడ 20,000 పట్టిద్దాం, మా అన్న దగ్గర మా తమ్ముని దగ్గర 50,000 పట్టిద్దాం, ఇట్లా బతికేద్దాం గట్టిగా కదా. సో టుడే వీ కెన్ టాక్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, especially for women and men. Okay, and importance of entrepreneurship. Education తర్వాత అంతే కదా, ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎంటర్ప్రినర్షిప్, కెరీర్ గోల్. వాట్ యూ వాంట్ టు డూ. ఆ పెళ్ళి చేసుకొని హ్యాపీగా పిల్లలు కానేద్దాం కదా, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేద్దాం. మంచి కలర్ఫుల్ శారీస్ కొనుక్కోవచ్చు, డ్రెస్సులు కొనుక్కోవచ్చు, షాపింగ్ చేయొచ్చు, సినిమాలు చూడొచ్చు, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు దునియా మొత్తం చూడొచ్చు. That's what you guys are doing now in India, especially. That's what you're wasting time. Wasting time is a really bad thing. I don't want to see that actually. స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్గా వాడుకోవాలి, అంతేగాని దేనికి పడితే దానికి వాడుకుని టైం వేస్ట్ చేస్తే ఎట్లా, తప్పు కదా. అండ్ కమింగ్ టు మై జర్నీ, ఎక్కడో మారుమూల ప్రాంతంలో, ఇంతకన్నా చాలా చిన్న ఊరు నరసింహగూడెం, వరంగల్. మరి అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. 22 గుంటల భూమి ఉండే మా నాన్నకి, సన్నకారు రైతు. మేము 5 పిల్లలం. నాన్న వెంకటరెడ్డి గారు, అమ్మ సరస్వతి, ఇద్దరు లేరు ఇప్పుడు. చాలా పేదరికం. అంటే ఆ 22 గుంటల్లో 5 పిల్లలు అమ్మ నాన్న బతకాలి. ఐ స్టిల్ రిమెంబర్ మా ఇల్లు ఒకటే రూమ్ ఊర్లో. ఒక్క రూమ్లో చాప వేసుకుని వరుసగా అందరూ పడుకునేది. నాకు అంతవరకు గుర్తుండేది. ఆ దాంట్లో నుంచి నాన్నగారు తట్టుకోలేక, ఇది ఇలా కాకుండా ఈ పిల్లలకి ఎక్కడైనా ఫ్రీ హాస్టల్ దొరికితే బాగుండని వెతికే క్రమంలో ఎక్కడా కూడా ఫ్రీ హాస్టల్స్ లేవు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు. దానివల్ల బాగా బాధతో తిరిగి వచ్చేటప్పుడు నాన్నగారి ఫ్రెండ్ ఒకతను, పోచార్లు సార్ అనుకుంటా అండి, తిమ్మాపూర్లో ఉండే, తను చెప్పారంటే ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉంటుంది, అమ్మగారిని నాన్నగారు లేకపోతే అడ్మిషన్ ఇస్తారు. నాన్న వెంటనే వెళ్ళి అక్కడ కనుక్కొని, మరి నా బిడ్డలు ఇద్దరికి అమ్మలేదు అని అబద్ధం చెప్పి నన్ను నా చెల్లెల్ని ఇద్దరిని లక్ష్మిని హాస్టల్లో జాయిన్ చేశారు. అదే రెడ్డి కాలనీలో బాలస్థానం హన్మకొండ. నా ఏజ్ అప్పుడు 9 ఏళ్ళు, మా చెల్లెకి 6 ఏళ్ళు, 6+. కానీ చెల్లెకి నచ్చలే అక్కడ, ఆమె సిక్ అయిపోయింది. నేను నాన్నంటే నాకు భయం, నాన్నంటే నాకు గౌరవం. నేను ఇంటికి వెళ్తే నాన్న ఏమన్నా కొడతాడేమో, లేదా నన్ను మళ్ళీ ఇంట్లోకి రాణిస్తాడో లేదో అనే భయంతో నేను అక్కడే ఉండిపోయిన హాస్టల్లో. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అదే హాస్టల్లో. ఐ రిమెంబర్ మేమంతా ఇట్లనే కూర్చునేది, 60 మంది ఆడపిల్లలు అందులో. ఇట్లనే మ్యాట్ వేసుకునేది, వరుసగా పడుకునేది, ఇటు 30 మంది ఇటు 30 మంది ఒకటే గదిలో. We used to have 2 bathrooms. అప్పుడు ట్యాప్స్ లేవు,
బోరింగ్ కొట్టుకొని నీళ్ళు తెచ్చుకోవాలి, లేదా బావిలో తోడుకోవాలి. నాకు బావిలో నీళ్లు తోడరాకపోయేది, అంత టైనీగా మాల్ న్యూట్రిషన్ బేబీలాగా ఉండేది. నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. ఇక్కడ కలాం గారిని గుర్తు చేసుకోవాలి మనం. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఇందాక తిరుపతి మన బాలు బ్రదర్కి కూడా చెప్పాను, వెనుక బెంచి వల్లే బాగా స్ట్రాంగ్ అని. అట్లానే మీరు అందరికి ట్రైనింగ్కి పోవద్దు ప్లీజ్. సో అలా బ్యాక్ బెంచ్ ఎందుకు కూర్చునేదంటే హాస్టల్లో ఉండటం వల్ల చాలా టైనీగా, పేరెంట్స్ కేరింగ్ లేకపోవటం వల్ల బాధతోని రందితోని ఆ యూనిఫామ్స్ ఉండేది, సరిగ్గా బట్టలు ఉండేవి కాదు. నాకు 10th క్లాస్ వరకు కాళ్ళకు చెప్పులు లేవు. ఎండాకాలం హాఫ్ డే ఉన్నప్పుడు ఎండలో నడిచేటప్పుడు పరిగెత్తుకుని చెట్టు నీడ కొద్దిసేపు నిలబడి మళ్ళీ కొద్దిసేపు పరిగెత్తి మళ్ళీ చెట్టు నీళ్ళకి నిలబడి అట్లా నడిచిపోయింది. స్కూల్ బ్యాగ్ వాజ్ ఎ వెరీ బిగ్ డ్రీమ్ ఫర్ మీ దట్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్. నేను 10th క్లాస్ అయిపోయేదాకా స్కూల్ బ్యాగ్ ఉంటే బాగుండే, ఎందుకంటే ఇంత బుక్స్ పట్టుకొని నడవలేక ఓపిక లేక. దట్ వాజ్ ఎ లైఫ్ ఐ వెంట్ త్రూ. సో వాట్, పేదరికం శాపం కాదు. నేను ఖచ్చితంగా చెప్తా ఈ విషయం. పేదరికం అనేది మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది కష్టపడటానికి. ఒక ధనవంతుడు ఎదిగితే పెద్దగా పేరు రాదు, పేదవాడు ఎదిగితేనే పేరు వస్తుంది, గర్వంగా ఉంటుంది కదా. సో వీ హ్యావ్ టు ఛాలెంజ్ ద పావర్టీ. దానికి ఏం కావాలి మనకు? ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ ద లైఫ్స్. ఎడ్యుకేషన్ గివ్ యూ ఎవ్రీ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు తెలియాలి. నేను 10th క్లాస్ తర్వాత ఆ హాస్టల్ తర్వాత 16 ఇయర్స్కి నాకు పెళ్ళింది. మా అమ్మ వాళ్ళ అన్న కొడుకు మేనబావ. సో మ్యారేజ్ 16 అయిపోతే ఇంకా అంతే కదా, లైఫ్ క్లోజ్ కదా. పెళ్ళి తర్వాత వాళ్ళకి కూడా వ్యవసాయం కుటుంబం. మా హస్బెండ్ది శాంపేట మైలారం. అక్కడ కూడా పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం, చాలని జీవితం. అక్కడ కూడా ఎంత కష్టంగా ఉండేదంటే పెళ్ళైతే ఓ ఆహా ఓహో అన్న లైఫ్ వస్తుందని నేను డ్రీమ్ చేస్తాను. నాకు అట్లా రాలేదు. హస్బెండ్ వ్యవసాయం కాబట్టి నేను కూడా వ్యవసాయం పని నేర్చుకొని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డెఫినెట్గా ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ప్యాడీ ఫీల్డ్. మన వాళ్ళది కూడా అంతే, 1-2 ఎకరాల భూమి. మన ఇంట్లో పని లేకపోతే పక్కింటికి పోతాం కదా. అలా డే మొత్తం పనిచేస్తే 7 to 7 పనిచేస్తే 12 గంటలకు 5 రూపాయలు. ఇట్ వాజ్ జస్ట్ 5 rupees వేర్ ఐ వాజ్ వర్కింగ్ ఎ డే అని ప్యాడీ ఫీల్డ్. ఇక్కడ తెలుసు కదా మీకు, వ్యవసాయం ఉంటుంది కదా పని. ఇప్పుడు ఎంత 100 రూపాయల ఎక్కువ ఉందా? ఇప్పుడు ఖర్చులు కూడా అట్లా పెరిగినాయి కదా. ఇప్పుడు ఒక ½ కేజీ బెండకాయ, కేజీ బెండకాయ కొనాలంటే 40 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. అప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు వచ్చాయి. సో ఇట్ వాజ్ వెరీ హ్యూజ్ మనీ దట్ ఆ 5 rupees కూడా చాలా ఎక్కువ. 5 రూపాయలు. 18th year సెకండ్ బేబీ. ఇట్ ఈస్ అ ల్యాకింగ్ ఆఫ్ నాలెడ్జ్ మ్యారీడ్ లైఫ్. Definitely I have to admit that. Because of that, I had 2 girls in my life. First baby ఎప్పుడు నాకు హెల్త్ బాగాలేకుండే. డాక్టర్స్ డిక్లేర్ దట్ బేబీ అయినా చనిపోతుంది, లేకపోతే తల్లి అయినా చనిపోతుంది. 190 kgs వెయిట్ ఉండే. బీపీ టూ మచ్ ఉండే, తగ్గకపోయేది. డెలివరీ కోసం బీపీ కరెక్ట్ ఉండాలి కదా. ఇట్ వాజ్ నాట్. ఐ రిమెంబర్ దట్ బిఫోర్ డెలివరీ ఐ వాజ్ ఈటింగ్ ఓన్లీ జస్ట్ స్పినాచ్ to get down that. So like that I was in very bad shape. మార్కెట్ దవాఖానలో వరంగల్లో 45 రోజులు నేను ఉన్న తర్వాత డెలివరీ చేశారు. అట్లా ఫస్ట్ బేబీ అండ్ అగైన్ సెకండ్ బేబీ. అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా పొలానికి వెళ్ళేదాన్ని. ఐ స్టిల్ రిమెంబర్. ఇంత పెద్ద కొట్టేసుకొని పొలంలో కలుపు తీసుడు, నాటేసుడు అలాంటి పనులు చేసేవాళ్ళు. దట్ వాజ్ ద లైఫ్ విచ్ ఐ వెంట్ త్రూ. ఛాలెంజ్ చేయాలన్నా, దాని గురించి తప్పించుకోవాలన్నా, లేదా ఒకసారి బయటకు రావాలన్నా అవకాశమే లేదు. డోర్స్ క్లోజ్డ్ కదా. ఊళ్ళల్లో అప్పుడు ఇంకా ఇప్పుడున్నంత మీకున్నంత స్వేచ్ఛ, మీకున్నంత అవకాశాలు, మీకున్నంత అవేర్నెస్ అప్పుడు లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ 85 to 90 ఇన్ బిట్వీన్. ఐ వాజ్ దేర్ ఇన్ మైలారం. ఇట్ వాజ్ వెరీ టఫ్. ఒక రోజు గడవాలంటే ఒక గండంలాగా ఉండేది నాకు. విచ్ ఇస్ మై మైండ్ సెట్. నాకు ఇంకా ఏదో చేయాలా, ఇంకా ఏదో సాధించాలనే ఫీలింగ్లో ఉన్నప్పుడు అసలు ఎక్కడ ఏమి అవకాశం లేకుండా డోర్స్ క్లోజ్డ్. 2 పిల్లలు, వ్యవసాయం, ఇంట్లో పెద్ద ఫ్యామిలీ. పొద్దున్న లేచి ఊడ్చాలి, ముగ్గేయాలి, పనికి పోవాలి, రావాలంటే ఒక్క మాట మాట్లాడితే దెబ్బలు పడతాయి అక్కడ.
ఎదురు మాట్లాడలేము, అడగలేము. భర్తకు మాట్లాడదు, అత్తకు మాట్లాడదు, బావకు మాట్లాడదు, ఎవరికి మాట్లాడదు. కాన్సన్ట్రేషన్ అంతా ఇది ఏం మాట్లాడుతుంది, ఎట్లా నడుస్తుంది, బాగా బట్టలు కట్టుకున్నదా లేదా, పద్ధతి ఉన్నదా లేదా, భయపడుతుందా లేదా, సరిగ్గా టైంకి వంట చేస్తుందా లేదా, ఊడుస్తుందా లేదా, ఇది నా స్కెడ్యూల్ అప్పుడు. దట్ వాజ్ అ లైఫ్. బట్ యాజ్ ఐ సైడ్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల నేను అక్కడ ల్యాకింగ్ అయ్యి అక్కడ ఉన్న పిల్లలతో. కానీ ఆపర్చునిటీ నా డోర్ నాక్ చేసింది ఒక్కటే, అదే అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్ ఆపర్చునిటీ. ఐ వాజ్ 20 years old. అక్కడ రాత్రి పడి చెప్పడానికి ఒక టీచర్ కోసం వెతుకుతున్నారు. అప్పుడు అది 120 రూపాయల సాలరీ, విచ్ వాజ్ ఏ వెరీ హ్యూజ్ మనీ ఫర్ మీ. 120 రూపాయలు అంటే పిల్లలకి ఫారెక్స్ కొనొచ్చు, లేదా కాళ్ళకు షూ కొనొచ్చు స్మార్ట్గా, లేదా డ్రెస్ కొనొచ్చు. సో ఇలాంటి అవసరాలు నాకు ఉన్నప్పుడు పిల్లల కోసం ఆ 120 రూపాయల ఉద్యోగం అనేది వాళ్ళతోని వాళ్ళని హ్యాపీగా ఉంచడం. ఆ టైంలో లెటర్స్ వాళ్ళకు వాళ్ళ నుంచి నేర్పించి, సిగ్నేచర్ నేర్పించి, సిగ్నేచర్ వాల్యూ చెప్పి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్గా ఐ వాజ్ గుడ్ రికార్డ్స్లో ఉన్నాను. అక్కడ NYK జాబ్. ఆ 1 year జాబ్ తర్వాత నెక్స్ట్ అవకాశం నేషనల్ సర్వీస్ వాలంటీర్, 190 రూపీస్. ఈ జాబ్ బాగా చేయటం వల్ల నాకు అది కూడా ఆపర్చునిటీ వచ్చింది. అదేంటంటే వేరే విలేజెస్కి వెళ్ళి ఆ విలేజెస్లో ఆడ ఉమెన్కి ఒక మహిళా మండలి పెట్టి, ఒక కుట్టు మిషన్ పెట్టి, లేదా ఒక లైబ్రరీ పెట్టి అలాంటి కార్యక్రమాలు అన్నట్టు. ఐ యూస్ టు ట్రావెల్ మైలారం నుంచి వరంగల్కి వచ్చి, వరంగల్ నుంచి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళాలి. ఈ ట్రావెల్ చేసే క్రమంలో నాకు బస్సులు మిస్ అయ్యేది. సాయంత్రం పూట బస్సు మిస్ అయినప్పుడు 6-7 కిలోమీటర్లు నడిచేదాన్ని. ఈ ప్రాబ్లం వల్ల ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా తెలుసు కదా, ఎక్కడైతే కరెక్ట్గా అవకాశాలు సదుపాయాలు ఉండవో అక్కడ గొడవలు అవుతాయి. యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఇంట్లో గొడవలు, ఈ ఉద్యోగం ఎందుకు బంద్ పెట్టు, పోవద్దు, ఈ పిల్లలు ఏంది, కథ ఏంది, లొల్లి ఏంది. సో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మీకు తెలుసు కదా ఊళ్ళలో గొడవలు ఎట్లుంటే ఉంటాయా. ఇట్లాంటి మీటింగ్లకు వచ్చినప్పుడు మీరు కంపల్సరీ పెన్ను పేపర్ తెచ్చుకోవాలి. బయట ఆ పిల్లలకి వినిపిస్తుందమ్మా వాయిస్, ఫ్యామిలీ గొడవలు అయితే వెరీ గుడ్. సో ఈ ఫ్యామిలీ గొడవలల్లా విసిగి ఈ మా హస్బెండ్ని బతిలాడు, గొడవ పెట్టుకున్నాడు, లేకపోతే ముచ్చట పెట్టి అడుగుడు, అమ్మకొండకి వెళ్ళిపోదాం అని అంటే ఆయన నో 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 నో, బయటికి వెళ్ళి సెటిల్ కాక మళ్ళీ ఇంటికి వస్తే ఇజ్జత్ పోతుంది. ఈ ఇజ్జత్ అనేది ఎట్లుంటుందో తెలియదు నాకు. ఎట్లుంటుంది? I said that I will take care of the responsibility, family. Okay? You just accept it. మా హస్బెండ్ని కన్విన్స్ చేసి హన్మకొండకు షిఫ్ట్ అయిపోయినాం. ఇయర్ ఆఫ్ 1990 2 పిల్లలు, ఒక ఇనుప సందుగలు. అప్పట్లో సందుగలు ఉండేది మనకు బట్టలు పెట్టుకోవడానికి. ఇప్పుడు కూడా దాపెట్టుకున్నాను నేను. అది మా అమ్మ వాళ్ళు శారపేట కింద ఇచ్చారు. సో ఆ ఇనుప సందుగలో బట్టలు, ఇంట్లో ఉన్న వంట పాత్రలు, మొత్తం సామాన్ దాంట్లో వచ్చేసింది. దెన్ ఐ ప్యాక్డ్ స్టఫ్. ఐ స్టిల్ రిమెంబర్ నా ఎడమ చేతిలో ఒక 110 రూపాయలు, నా భుజం మీద ఒక అమ్మాయి, నా చేతిలో ఒక అమ్మాయి. ఆ ఎర్ర బస్ ఎక్కి మధ్యాహ్నం పూట బాగా ఎండ ఉన్నది, May 20. ఆ 190 రూపాయల ఉద్యోగం బహానా పెట్టుకొని హన్మకొండకు షిఫ్ట్ అయిపోయిన తర్వాత, అది కూడా 1 year ప్రాజెక్టే. భయం వేసింది, ఏం చేయాలో తెలియదు. బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పా కదా. సో ఇట్ వాజ్ వెరీ ఛాలెంజ్ అండ్ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. ఎట్లా అని భయం వేసేది నాకు. కానీ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందంటే, ఖచ్చితంగా ఒక అమ్మాయికి నేను చేయగలను అనే నమ్మకం, చేస్తాను అనే తపన, నిరంతర శ్రమ. ఒకసారి చెప్పండి. వెరీ గుడ్, చాలా తెలివికలేదు మీరు, మస్తు చెప్పండి. సో దీస్ 3 things ఇనఫ్. అసలు లైఫ్ మొత్తం లీడ్ చేయడానికి అవి 3 చాలు. నీ మీద నీకు నమ్మకం, అంతే. ఆ తపన ఉండాలి, ఆ అగ్రెసివ్నెస్ ఉండాలి, ఆ భయం ఉండాలి. ఈజీగా బతికేయడానికి అసలు ఆలోచించద్దు. ఎందుకు? మనం పవర్ఫుల్లా, వీళ్ళు పవర్ఫుల్లా? మనమేనా? ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పరా ప్లీజ్. ఈ అమ్మాయి చెప్తుంది, మస్తు హుషారు అనిపిస్తుందా? Women are very powerful because they gave birth to a child. అయిపోతుందా? మెన్స్ ఇవ్వలేరు కదా,
but ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒకటి కాదు ఇంకొకటి. but now it's not coming to my mind. వెరీ గుడ్, థ్యాంక్ యూ. బాగానే ధైర్యం ఉన్నది నీకు. సో 100 రూపాయలు నీకు గిఫ్ట్ మనీ, ఓకేనా, విత్ మై సిగ్నేచర్. సో నువ్వు పోయి వాళ్ళకే సూటి పెట్టినావు, వాళ్ళు బేబీకి బర్త్ ఇవ్వలేరు కాబట్టి మేము దానికి ఒక మెడికల్ రీజన్ ఉంది. యూఆర్ రైట్, బట్ దేర్ ఈస్ అ మెడికల్ రీజన్. దానికి ఎనర్జీ అట్లా కాకుండా And we can manage anything. We can manage our house and we can manage our job, but they can't. ఓ రియల్లీ? Yes. వావ్, వండర్ఫుల్, బాగానే ఉన్నది నీకు. నాకే అనుకున్నా నీకు చాలా ఉన్నది, ఇంకా నాకంటే ఎక్కువ ఉంది. వెరీ గుడ్. ఇంకా నీ ఉద్దేశం చెప్పు, స్పీక్ అవుట్. Madam, we can do anything. For example, Savitribai Phule. వావ్, క్లాప్స్. She can fight for girls. Any problem faced? షీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, రైట్? Yes, ma'am. వీ కెన్ ఫాలో హర్. Yes, ma'am. వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? Radhika. రాధిక. ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నా పేరైతే జ్యోతిరెడ్డి, సార్ చెప్పాను కదా. ఏం చేస్తున్నావు ఇక్కడ, ఇప్పుడు ఏం చదువుతున్నావు? Degree first year. ఫస్ట్ ఇయరా? వెరీ గుడ్. అమ్మ నాన్న ఏం చేస్తారు? Farmer. వ్యవసాయం. వ్యవసాయమా? తెలుసా నీకు వ్యవసాయం పని? తెలుసు ma'am. తెలుసా? ఒకసారి నేను ఒక స్కూల్కి పోయినప్పుడు పల్లికాయ ఎట్లా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే చెట్టు మీద ఉంటుంది, మేము కోసుకుంటాం అప్పుడప్పుడు అని చెప్పాడు ఒక పిల్లగాడు. చెట్టు మీద ఉంటుంది, అప్పుడప్పుడు కోసుకుంటాం మేమని. అంటే ఆ నాలెడ్జ్ ఉంటుంది సిటీలో ఉన్న పిల్లలకు. పల్లెటూరులో ఉన్న పిల్లలే పవర్ఫుల్, తెలుసా కదా. అందులో అమ్మాయిలు ఇంకా ఎక్కువ, అసలు టూ మచ్ కదా. నువ్వైతే ఎక్కువ. నీ పేరు చెప్పలే నాకు. నందిని. నందిని దొంగ పిల్ల. మాట్లాడతావా? ఎల్లో డ్రెస్సా, బ్లూ డ్రెస్సా? Myself, Ramesh Sri. I am from BA final year. Women is the backbone of our society. ఎందుకు బ్యాక్ బోన్? వై? ఫ్రంట్ బోన్ వాళ్ళ? సరే, ఉమెన్ బ్యాక్ అయితే మరి ఫ్రంట్ ఎవరు? మెన్నే కదా. చెప్పు, ఎండ్ చేయి తొందరగా. పేరు చెప్పు. My name is Sirisha. I am MPCS second year. ఎందుకు అనుకుంటున్నావు? జాగ్రత్తగా విను. ఒక ఉమెన్ పవర్ఫుల్ అని అనుకుంటున్నాం మనం. ఎందుకు నీకు అనిపిస్తుంది? నువ్వు బిలీవ్ చేస్తావా లేదా? చేస్తావా? చేసినప్పుడు ఒక్క పాయింట్ చెప్పు నాకు. నాకు కాదు, వీళ్ళందరూ వింటున్నారు. 1 point. గివ్ మీ 1 point దట్ వై ఉమెన్ ఇస్ పవర్ఫుల్. ఆడపిల్ల ఏదైనా చేయగలదు. తను అనుకున్న మాత్రం ఖచ్చితంగా తన గోలును నెరవేర్చుతుంది. ఈ లోకంలో చందమామ లేకపోతే ఎలా చీకటి ఉంటుందో, ఒక ఇంటికి ఆడపిల్ల లేకపోతే ఆ ఇంటి కూడా అంత చీకటి. నేను ఇప్పుడు అంటే ఒకప్పుడు ఎలాంటి ఫెసిలిటీలు లేకపోయేది, కానీ ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉండడం వలన మహిళలు అన్ని ఎదుర్కొని అన్ని రంగంలో ముందుంటున్నారు. అలాగే మనమందరం కూడా అన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ మేడని ఇన్స్పైర్ గా తీసుకొని మనం కూడా ఒక చిన్ని జాబ్ అయినా అంటే మనం బ్రతకగలము. ఈ లోకంలో మనకు ఎవరు అవసరం లేదు, ఐఎమ్ నెంబర్ 1 అని అనుకొని జీవించాలని నేను అనుకుంటున్నా. నేను అలాగే జీవిస్తాను. థ్యాంక్ యూ ఆల్. వావ్ వావ్, ఐ లైక్ ద వే షీ స్పోక్. ఇప్పుడు ఆమె కంపల్సరీ ఇండిపెండెంట్గానే బతుకుతుంది ఆమె. అంటే ఈ టైంలో ఆమెకు విల్ పవర్ అట్లా ఉన్నది కాబట్టి, ఆమె ఆలోచన అట్లున్నది కాబట్టి డెఫినెట్గా ఆమె అట్లనే బతుకుతుందని నాకు నమ్మకం ఉన్నది. ఇందులో ఎవరికైనా పైలట్ కావాలని ఉన్నదా? ఎవరైనా అమ్మానాన్న లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? పైలట్ ఎవరు గారా? ఎందుకంత భయం? ఇప్పుడు ఉన్నారు కదా లేడీస్ పైలట్స్, లేరా? ఎందుకు మరి? టీచరే కావాలి, పోలీసే కావాలి, కలెక్టరే కావాలి. వై నాట్ పైలట్? ఎవరైనా దాంట్లోకి వెళ్తారా? మన బార్డర్లో
చేస్తారా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంటే నేను మీకు ఎంకరేజ్ చేస్తాను. ఐ విల్ బి దేర్ విత్ యూ. మరి అంత ఈజీ కాదు కదా. ఒక 21 సంవత్సరం అమ్మాయి, 21, ఇప్పుడు మీరంతా 18-19లో ఉన్నారా కదా, అంటే మీకన్నా కొంచెం పెద్ద, మీకు సిస్టర్ అన్నట్టు కదా. సో ఆ టైంలో 2 girls అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ 1990. అవేర్నెస్ లేదు అప్పుడు, ప్రాపర్గా ఏది కూడా లేదు. ఒక చిన్న గది అద్దెకు తీసుకొని అందులో ఉండి మరి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఎలా బతకాలో తెలియక, ఏ దారి తెలియక, అయోమయంతో, సగం నాలెడ్జ్తో, సగం కూడా కాదు పావు నాలెడ్జ్తో ఆ టైంలో బయటకు వచ్చి ఇంత దూరం ఇక్కడ దాకా తీసుకొచ్చింది అని అంటే దాంట్లో ఒక ధైర్యం, ఒక మొండితనం, ఒకటి భయం లేకపోవటం, ఇవి 3. వాళ్ళ పేరెంట్స్ని సలహా అడుగుతారు కానీ పేరెంట్స్ చెప్పింది మాత్రమే చెయ్యరు. ఎందుకు అని అంటే ఇండిపెండెంట్గా బతకడం అనేది అక్కడ నేపథ్యం. మన దగ్గర అట్లా ఉండరు. ఎవరైనా మీరు పనిచేయడానికి ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు. మీరు నాకు ఇది తెలియదు, అది తెలియదు, మీరు ఏది కొనియరు, బయట నా ఫ్రెండ్కి అది ఉన్నది, నా ఇజ్జత్ పోతుంది, ఆమె ప్యాంట్ షర్ట్ వేసుకున్నది రమేష్ అని పేరు, నాకు లేదు అట్లా ప్యాంట్ షర్టు, ఊకే ఉన్నాయి 4 డ్రెస్సులు వేసుకుంటే నాకు ఇజ్జత్ పోతుంది, ఇలాంటి అమ్మ నాన్నని అంటారు మీరు. దట్ ఈస్ నాట్ రైట్. మీరెందుకు డబ్బులు సంపాదించారు? నేను మీ వయసులో డబ్బులు సంపాదించిన. నాకు ఒక పెట్టికోట్ మాత్రమే కుట్టడం తెలుసు. ఒక పెట్టికోట్ కుడితే 1 రూపాయి. నేను రోజుకు 10-15 రూపాయలు 10 సంపాదించేది పెట్టికోట్ కుట్టే, అంటే 15 పెట్టికోట్స్ కుట్టేది. అది ఒకటి మాత్రం ఎందుకు తెలుసు అంటే నేను ఎక్కడ ట్రైనింగ్ చేయలేదు. మా ఊర్లో ఒకటే టైలర్ ఉండే. ఎప్పుడన్నా మనం జాకెట్ కుట్టించుకోవడానికి వాళ్ళ దగ్గర పోతాం కదా, ఆ కూర్చున్న 10 నిమిషాలు వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్న ఆ పద్ధతి. హానెస్ట్గా నాకు తెలిసి ఒక 2 సంవత్సరాలు నేను పెట్టికోట్స్ కుట్టే బతికిన. పెట్టికోట్స్ కుట్టి ఆ పైసలతో పిల్లల్ని చదివించడం. నేను ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో జాయిన్ అయినా. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అయితే సంవత్సరానికి 320 రూపాయల ఫీజు, సండే ఒకరోజు పోతే చాలు. ఆ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చదవడానికి రాత్రిపూట పెట్టికోట్స్ కుట్టి డబ్బులు సంపాదించి. ఆయన పైన కూడా మనం డిపెండ్ కావద్దు, మనం ఇండిపెండెంట్గా ఉండాలి. ఆయనని కూడా మనం మంచిగా చూసుకుంటే వాళ్ళు కూడా మనం మంచిగా చూసుకుంటారు. లవ్ మ్యారేజ్ అంటే ఎవరు తల్లిదండ్రులు మనం ఇష్టపడారు, ప్రజలు కూడా మనని ఈనంగానే చూస్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉన్నా కానీ ఈ పిల్ల అలా చేసింది అని తల్లిదండ్రులను ఇజ్జత్ చేయకుండా మంచిగా ఉండాలని మనం. అమ్మో, రమ్య చూస్తే అమాయకంగా ఉన్నాయి, మస్తు స్టోరీ చెప్పిందిలే కదా. అమ్మ నాన్న అయితే వాళ్ళే చూసుకుంటారంట, పిల్లలను చూస్తారంట, సంబంధం చూస్తారంట, మంచి చెడు చూస్తారంట. వాము, థ్యాంక్ యూ మా, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. దీనికి అపోజిట్ ఎవరైనా చెప్పండి నాకు. లవ్ మ్యారేజ్ ఎందుకు మంచిదో ఎందుకు మంచిది కాదో చెప్పాలి. నువ్వు చెప్తావా? హూ టాక్స్ అబౌట్ ఇట్? నువ్వు మాట్లాడతావా? Love marriage will help and sometimes love marriage will not help. లవ్ మ్యారేజ్ ఒక విధంగా చూసుకుంటే హెల్ప్ అవుతుంది, ఎందుకంటే అతని గురించి మొత్తం తెలుసుకొని చేసుకుంటాం కాబట్టి. లవ్ మ్యారేజ్ అంటేనే ఒక టైం తీసుకొని అతన్ని మొత్తం అర్థం చేసుకొని తర్వాత చేసుకునేదే లవ్ మ్యారేజ్. అంతేనా? అబ్బో, అంతేనా? అరేంజ్ మ్యారేజ్ లో అంత టైం దొరకదు, మేబీ దొరకదని అనుకుంటున్నా. అంత టైం ఇవ్వరు, మేబీ 1 year లో చేసేస్తారు. ముహూర్తం పెట్టుకున్న తర్వాత వెంటనే పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి తర్వాత ఆయన ఎట్లుంటాడో ఏం చేసినా ఆయనతోనే ఉండాలి. ఇది ఒక డిసడ్వాంటేజెస్ అరేంజ్ మ్యారేజ్ లో. ఇంకా love marriage benefits are there, but I don't know very much. It help and it will not help. ఎవరు లవ్ చేయలేను? అయ్యో, I didn't love anyone and no one proposed me. Oh really? Yes. Oh no. Why? Because
I don't give them chance to propose me. They will respect me. They will see me like I say, she's very nice girl. She's very respect girl. ఏమన్నా చేస్తే ఏమన్నా కంప్లైంట్ చేసుకోవచ్చు అని ఇవాళకి వచ్చి భయపడేవాళ్ళు. అయ్యో ఇవాళ ఒక్కరు రోజు ఇవ్వలేదా నీకు? నో, ఒక్క రోజు ఇవ్వలేదా? నీకు ఎట్లా తెలుసు వాళ్ళు అనుకున్నారని ఎట్లా తెలుసు కదా? కాదు మేడం, లేదు వాళ్ళు అనుకునేది కాదు. వాళ్ళు నాకు ఇచ్చే రెస్పెక్ట్ తోని నాకు చెప్తున్నాను. వాళ్ళు నాకు ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. తిని అట్లుండదు, తిని ఎట్లుండదు, తిని గుడ్డదు, తిని మంచిదని అంతేవరకు తెలుసు. అంతేగాని వాళ్ళ ఫీలింగ్స్ నా గురించి అనేది నాకు అంత డీప్ అయితే ఏం తెలియదు. అట్లా చెప్తున్నాను నేను. Something is there, kada? No, it's not there. Anything is not there. Yes. Thank you, ma. Very good. And nothing is there, but మనం ఎవరినన్నా చూసినప్పుడు ఒక అబ్బాయి కనిపించినప్పుడు టీనేజ్ కాబట్టి we feel that boy. థర్డ్ వచ్చేసి సారీ. ఫోర్త్ వచ్చేసి ప్లీజ్. అండ్ లాస్ట్ వచ్చేసి థ్యాంక్ యూ. గట్టిగా 5 రిపీట్ చేయండి ఒకసారి. వెరీ గుడ్. ఈ పదాలు కనుక ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలనే మేనర్స్ మీకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పొరపాటు జరుగుతుంది కదా, ఎవరైనా మనం పోతుంటే మన కాలు తగులుతుంది కదా, సారీ చెప్పాలి కదా. చెప్తే ఏమవుతుంది అంటే నువ్వు తన్నినా కూడా వాళ్ళు నిజంగానే కాలు తగిలితే సారీ చెప్పింది అనుకో నేను క్షమిస్తారు. నెక్స్ట్ టైం నీకు వాళ్ళు ఒబీడియంట్గా ఉంటారు, నీకు మర్యాద ఇస్తారు వాళ్ళు, తెలుసా. అండ్ ఇక్కడ ఏదైనా హెల్ప్ తీసుకుంటారు, థ్యాంక్ యూ కూడా చెప్పరు. అదేదో వాళ్ళ జన్మ హక్కు అన్నట్టు చేయించుకుంటారు, పని వెళ్ళిపోతారు కదా, తప్పు కదా. ప్రతి చిన్నదానికి థ్యాంక్ యూ చెప్పాలి. అమ్మకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి, మీ బ్రదర్కి కూడా థ్యాంక్ యూ చెప్పాలి ఏదైనా హెల్ప్ చేస్తే. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. డెఫినెట్లీ నువ్వు ఏ హెల్ప్ చేసినా, ఇప్పుడు మనకు షాప్కి పోయి ఏమన్నా కొనుక్కుంటాం అనుకోండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి బిల్లు కట్టి వచ్చేటప్పుడు పైసలు ఇచ్చినా వీళ్ళ కానీ మీరు ఏదో సంపాదించి పుణ్యానికి ఇచ్చినట్టు ఫీల్ అవుతారు. అట్లా కాదు, వాళ్ళు మనకు సర్వీస్ చేసారు, వాళ్ళు బట్టలు తీసి చూపెట్టారు, మనకు బొట్టు బిల్లు కొనుక్కున్నాం, వాళ్ళు తీసి ఇచ్చారు. మనకు పైసలు ఇచ్చినా కూడా వాళ్ళు సర్వీస్ చేయలేదా? వాళ్ళ సర్వీస్కి మనం ఏమైనా పైసలు ఇస్తున్నాం, వస్తువుకి ఇస్తాను డబ్బులు. సే యూ హ్యావ్ టు సే థ్యాంక్ యూ. వాట్ ఇది కదా. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తాం రేపు, ఈ చైర్ ఇట్లా బర్రన లాగి కూర్చుంటారు, అదేదో వాళ్ళ జన్మ హక్కు అయినట్టు, వాళ్ళ అత్తగా రాస్తే అయినట్టు కాదు. అట్లా అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళని విష్ చేసి సెలైసే సిట్ అని అడగాలి. అడిగి చైర్ నెమ్మదిగా సౌండ్ రాకుండా పక్కకు జరుపుకొని మేనర్స్తో కూర్చోవాలి. నీ బాడీ లాంగ్వేజ్కి ఆడ 20% మార్కులు ఉంటాయి, నీ బాడీ లాంగ్వేజ్కే 20% మార్కులు ఉంటాయి. నిన్ను చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది నీకు జాబ్ ఇవ్వాలన్నా వద్దా అని, వాళ్ళకు అది వస్తుంది ఆలోచన. ఆ మేనర్స్ అనేది చాలా అవసరం డెఫినెట్గా. తర్వాత అమ్మాయిలు ముఖ్యంగా ఎస్ చెప్పే కాడ నో చెప్తారు, నో చెప్పే దగ్గర ఎస్ చెప్తారు. కన్ఫ్యూజన్లో లాస్ట్కి పెళ్ళి కూడా కన్ఫ్యూజన్లో చేసుకుంటారు. ఈ పిల్లగాడు వద్దా కావాలన్నా వద్దా, ఏమో మేబీ వెళ్తావా, వెళ్ళమ్మా, ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, గుడ్ లక్. సో నో చెప్పే దగ్గర నోనే చెప్పాలి. ఫర్ షూర్ మేక్ షూర్ దట్ నో ఫర్ నో కదా. ఎగ్జాంపుల్, మీరు కాలేజీలో ఇప్పుడు హాస్టల్లో ఉన్నారు, ఇక్కడ ఏదైనా సమస్య వచ్చింది, నాన్నతో షేర్ చేసుకున్నారు, వాళ్ళు వద్దు వద్దు అని అన్నారు అనుకోండి, దెన్ ఎస్ ఫర్ ఎస్. లేదు వాళ్ళు ఏదైనా చెప్పింది అనుకోండి మీకు ఇష్టం లేదు, నోనే చెప్పండి. ఎందుకు నో చెప్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేయండి. నాట్ ఓన్లీ ఫర్ పేరెంట్స్, ఎనీవన్. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అప్పుడు ఏమవుతుందంటే నీకు ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది కదా. అండ్ ఎక్స్క్యూజ్ మీ అనేది ఎప్పుడు వాడాలా, ఈ పదం వాడటం నేర్చుకోండి. అసలు ఇది నాకు అస్సలు కనబడదు. ప్రతి కాలేజీలో నేను పోతా కదా, అది ఉండనే ఉండదు. మినిమం కట్టేసి మినిమం మేనర్స్ ఉండదు, నాకు అస్సలు నచ్చదు. ఇదంటే ఇంకా పల్లెటూరు బ్యాక్వర్డ్ ఎక్కడో ఉన్నారు, కానీ ఈవెన్ హైదరాబాద్లో నేను గౌరవనీయులు కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం అందరూ కూడా ఉన్నది. మేడం మీరు ఇచ్చారు, మేడం అందరూ ఉన్నది. మేడం గారికి సన్మానించాల్సిందిగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మల్లారం శ్రీనివాస్ రెడ్డి గారు, జమునా మేడం గారు, జ్యోతిలక్ష్మి మేడం గారు, స్వరూపరాణి మేడం గారు, కిరణ్మయ్య మేడం గారు,